ఈ వీడియో తెలంగాణ ప్రజలకు సంబంధించింది. బట్ ఆంధ్ర వాళ్ళు ఖచ్చితంగా చూడండి. పాలకుడు అనేవాడు ఏది చెబితే అది జనాలు వింటారని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇంకంతే. నేను మరలా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది నమ్మేసి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. జై జగన్ అన్నారు. జరుగుతున్న విధ్వంసం కూడా చూసి రోడ్లు దరిద్రంగా ఉన్నారంటే పథకాలు కావాలా, రోడ్లు కావాలంటే పథకాలు కావాలి, జై జగన్. అలా తెలంగాణలో కేసీఆర్ అనబడే ఓ వ్యక్తి నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి అవునన్నా కాదన్నా తెలంగాణ రావడానికి కీలకమైన వారిలో కేసీఆర్ ఒకరు. కానీ వందల మంది అమరుల యొక్క త్యాగాలు, కోట్ల కొలది తెలంగాణ ప్రజల యొక్క నినాదాలు అన్ని కలగలిపి తెలంగాణ వచ్చాయి. ఈ నీళ్లు నిధులు నియామకాల విషయంలో నియామకాలు దారుణంగా మోసం చేశారు. నీళ్లు నిధులు అన్నప్పుడు బాగానే ఉన్నారు అనుకుంటూ ఉంటే ఏకంగా మొన్న మేడిగడ్డ బ్యారేజ్ ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి పగుళ్ళు కాళేశ్వరం కమిషన్ చెప్పి జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ వేశారు. దానికి సంబంధించి రిపోర్ట్లో క్లియర్గా ఆయన చెప్పింది ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ అనబడే ఓ వ్యక్తి తానే ఓ ఇంజనీర్గా భావించుకొని ఈ ప్రాజెక్టుకు సంబంధించి మార్పులు చేర్పులు ఎక్కడికట్టలేంటి మొత్తం అతనే చేసుకుంటా పోయాడు. ఇందులో ఆనాడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కానీ, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్ వీళ్ళ పాత్ర కూడా ఉంది. అండ్ కంపెనీని కట్టింది ఎవరైతే ఉన్నారో మెగా వాళ్ళు కానీ ఎల్ఎండి వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. మొత్తం చెప్తే ఉన్నారంటే అంతా కలగలిపి నాశనం చేసేసారు. 1000 కోట్లు దోచుకున్నారు, దాచుకున్నట్టు చెప్పేసిన కమిషన్. ఈరోజు కేసీఆర్ అది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అంటూ, కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదు అన్నటువంటి ఎవడైతున్నాడు మూర్ఖుడు అంటూ, అసలు అది చిన్న చిన్న పగులు రిపేర్ చేస్తే అయిపోయింది, కావాలని అలా ఉంచేస్తున్నారంటూ ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే సేమ్ 2019లో జగన్ గెలిస్తేనేమో ఈవీఎంలు సరిగా ఉన్నాయి, 2024లో జగన్ తుక్కు జనాలు ఓడిస్తే ఈవీఎంలు సరిగా లేవు, ఈవీఎంల దగ్గర కూటమి గెలిచింది. అదే కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అదే మాటలు మాట్లాడతారు. తెలంగాణలో గెలవలా, కర్ణాటకలో గెలవలా, హిమాచల్ ప్రదేశ్లో గెలవలేదా? మరి ఇదే కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన చోట ఈవీఎంలు పని చేస్తాయి, గెలవని చోట ఈవీఎంలు పని చేయవు అంటే కుట్ర అన్నట్టు. సేమ్ ఇదే బ్యాచ్ వీళ్ళు కూడా చెప్తుంది, ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అలా ఇక్కడ వీళ్ళు కూడా మేము అన్ని సవ్యంగా చేసాం, కావాలని కుట్రపూర్తిగా చేస్తానని చెప్పేసి అన్నాడు. సో నేను ఒకే ఒక పాయింట్, ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్, తెలంగాణ ప్రజలు చాలా చాలా మంచివారు. దానివల్లే హైదరాబాదు మినీ భారతదేశంగా విలసిల్లుతూ ఉంది, అంత కలిసిన సంతోషం ఉంటూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని వారి యొక్క మంచితనాన్ని ఈ కేసీఆర్ కావచ్చు మరికొంతమంది రాజకీయ నాయకులు స్వార్థానికి వాడుకుంటూ రెచ్చగొడుతున్నారు. ఆంధ్ర పేరు చెప్పి రెచ్చగొడతారు, అదేమంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి మొత్తం మిమ్మల్ని మోసం చేసినట్టు రెచ్చగొడతారు. అందుకు రేవంత్ రెడ్డి చాలా తెలివిగా ఏం చేశాడు, ఆ కమిషన్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ముందు అసెంబ్లీలో డిస్కస్ చేద్దామని అన్నారు. దాని మీద కమిటీ కూడా వేశారు. ఈవిడికి మెయిన్ ఇంటెన్షన్ ఏమని చెప్పదలుచుకుంది, కళ్ళ ముందు పగులిచ్చి కనిపిస్తున్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ఉంది, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మధ్య మధ్యలో అక్కడక్కడ కొంచెం తేడాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు దానికి అయ్యే కరెంటు ఖర్చు ఎంతైతే ఉంటుందో ఎత్తిపోయే నీరు అలా క్రాస్ చెక్ చేస్తూ పోతుంటే 1 ఎకరానికి సంబంధించి నీరు త్రప్పడానికి అయ్యే ఖర్చు రమ్యారమి ఎక్స్పర్ట్స్ చెప్పింది 30 నుంచి 40 వేలు 50 వేలు చెప్పున్నారు. అసలు ఆ మొత్తంలో రైతులకు వచ్చే లాభమే పంట నేలతో 10,000 20,000 లాభం వస్తే మహా అయితే 30-40 వేలు వస్తాయి. అంటే దాని అర్థం ఏంటి, పెడుతున్న ఖర్చు కన్నా వస్తున్న రాబడి తక్కువ. అంటే మధ్యలో దారుణంగా మేసేశారు అంతే. ఆల్రెడీ ఈఎన్సీనా ఇంజనీర్ అండ్ చీఫ్ శ్రీధర్ అన్న ఎవరు ఆ మనిషి మొన్న ఈ మధ్య మాట్లాడుకున్నాం, అతను తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒక అతను సంథింగ్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఎవరైతే ఆనాడు అధికారులు పనిచేస్తున్నారో ఒక్కొక్క దగ్గర 100 కోట్లు బయటపడుతున్నాయి, మొత్తం అవినీతి. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రజల మొత్తానికి కూడా నీరు వచ్చేస్తుందని చెప్పేసి దారుణంగా దోచుకున్నారు. అన్నిటి గురించి ఒక్క ముక్క చెప్పి క్లోజ్ చేస్తా. ఈ పీసీ ఘోష్ చెప్పినటువంటి ఆ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏదైతే అందులో ఒకే ఒక మాట, ఒక ఇంత పెద్ద ప్రాజెక్టుకి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ లేదంట, క్యాబినెట్ డిస్కస్ చేయలే, అఫీషియల్ అప్రూవల్ లేదు, వాళ్ళకి నచ్చింది కట్టుకుంటూ పోయారు, డబ్బులు తీసుకుని అందు పెట్టేశారు. ఇంత దారుణ రాజకీయ నాయకులు ఉండబట్టే మన దేశంలో తగలేడింది. జగన్ చెప్పే మాటలు, ఇక్కడ కేసీఆర్ చెప్పే మాటలు వినోళ్ళు ఉండబట్టే వాళ్ళ ఆటలు సాగుతూ ఉన్నాయి. ఒక్క మాట, తెలంగాణలో హైదరాబాద్ అంటే కామధేను లాంటిది ఉంది, కల్పవృక్షం లాంటిది. ఇది గనక లేకపోతే ఏపీలో కానీ సరైన రాజధాని లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఎంత విధ్వంసం చేశాడో, ప్రభుత్వ ఆస్తుల్ని ఎలా అమ్మేస్తాడో, తాకట్టు పెట్టాడో మనం చూసాం. అంతకు మించి కూడా ఇక్కడ కేసీఆర్ చేసేవాడేమో నాకు అనిపిస్తుంది. నేను గతంలో అదే చెప్పా, ఇప్పుడు అదే చెప్తున్నా. ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ చూస్తే నాకు భయం వేసింది. తెలంగాణ ప్రజలు నిజంగా అదృష్టవంతులు, హైదరాబాద్ ఉంది,
తెలంగాణ ప్రజలు నిజంగా అదృష్టవంతులు. మన 2023లో వచ్చేసి బీఆర్ఎస్ను ఓడించి ఇంటికి పంపారు. లేకపోతే ఏపీలో కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మరలా అధికారంలో కనుక వచ్చినట్టయితే వాళ్ళ మోసాలు ఏవి బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు చూడండి ఎన్నెన్నో మోసాలు బయటకు వస్తున్నాయి. అలా మొన్న గనక మరలా బీఆర్ఎస్ని గెలిపించినట్టయితే ఏవి బయటకు వచ్చాయి కదా, మొత్తం వాళ్ళే హ్యాండిల్ చేసుకున్నాం. సో అంతిమంగా నేను చెప్పేది తెలుగు ప్రజలారా, నా దేశ ప్రజలారా, మీరు ఒకటే గుర్తించండి, ఓటు అనేది ఆయుధం. ఆ ఆయుధాన్ని సవ్యంగా వాడండి. డబ్బుకో, కులానికో, మందుకో, బిర్యానీకో, ప్రాంతీయ రెచ్చగొడతానో ఎట్టి బదులు దానికి మీ ఓటును అమ్ముకోవద్దు. మీ ఓటు తీసుకెళ్ళి అక్కడ తగలబెట్టవద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. తెలంగాణ ప్రజలంతా మరొక్కసారి ఆలోచించండి, తెలుగు ప్రజలంతా మరొక్కసారి ఆలోచించండి. అక్కడ జగన్ అని, ఇక్కడ కేసీఆర్ అని, వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు, కళ్ళ ముందు ఏం కనిపిస్తారు, కళ్ళ ముందు కనిపించదామని నమ్మకుండా మీరు మోసపోతారా అన్నది మీ మైండ్లో మీరే క్వశ్చన్ చేసుకోండి.